త్వరగా యాదమ్మా, ఇలా అయితే ఎప్పటికయ్యాను? నీకే నుంచే నిన్నైనా చెప్తావు. ఈ బెలూన్ ఊది ఊది బుగ్గలు నెప్పెడుతున్నాయి. అబ్బు, బుజ్జమ్మ బర్త్డే కోసం ఆ మాత్రం కష్టపడలేవా ఏంటి? కానివో. మనోహర్ గారిని చూసి నేర్చుకోయాదమ్మా. బుజ్జమ్మ తన కూతురు కాకపోయినా కష్టపడుతుంది. ఈ ఇంటి తిండి తిన్నందుకు మొదటిసారి ఒళ్ళు వంచి పని చేస్తుంది. చూసి నేర్చుకో. నేను కాసేపు బ్రేక్ తీసుకుంటాను, మీరు కానివ్వండి. రాతోడ్, నేను కూడా బ్రేక్ తీసుకుంటా ప్లీజ్. తగలేడు. ఇద్దరికిద్దరే పని దొంగలు. చెప్పు రణ్వీర్, పనైందా? ఏంటయ్యేది? కాస్తుంటే నా పని అయిపోయేది. ఏమైంది? నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అట్టర్ ఫ్లాప్ అయింది. నేను తీసుకెళ్లిన వాడు అమర్ చేతిలో తిట్లు దెబ్బలు తిన్నాడు. భాగి మెడలో తాళి ఉంది కదా, ఏదో అని ఎందుకు అబద్ధం చెప్పింది? బాగి ఏదో మేనేజ్ చేసి ఉంటుంది. మరి ఆ మార్ఫింగ్ ఫోటోలు? అవి మార్ఫింగ్ చేసినవని అమరేంద్రకి డౌట్ వచ్చింది. గతం మర్చిపోయిన వాడు అంతలా ఎలా ఆలోచించాడు? నువ్వే వీక్గా ప్లాన్ చేసావు మనోహరి. ఇలాంటి చెత్త ప్లాన్లు కాదు, ఏదైనా గట్టిగా ప్లాన్ చేయి. సరే, అమర్ వాళ్ళు బయలుదేరారా? ఇంకా లేదు. ఆ బాగీకి బట్టలు కొంటున్నాడు. అమర్ బాగీకి బట్టలు కొండవేంటి? నాకు కొంటున్నాడేమో. నేను తన లవర్నని అమర్తో చెప్పాను కదా. నువ్వు తెలివైన దానవో పిచ్చిదానవో తెలియటం లేదు మనోహరి. నువ్వు ఇంకా లవర్ దగ్గరే ఆగిపోయావు. కానీ అమరేంద్ర బాగి భార్యాభర్తల్లా ఉంటున్నారు. ఆ పిల్లలు కూడా అమరేంద్రని డాడీ అని పిలుస్తున్నారు. అసలు అమరేంద్ర నిజంగా గతం మర్చిపోయాడో లేక మర్చిపోయినట్లు నటిస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మనోహరి, నీ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నా ప్లాన్ మొదలు పెడతాను. ఏమైంది మనోహరి? నేను ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇదెప్పుడు జరిగేదేగా. నిజ నిష్ఠూరంగానే ఉంటుంది మనోహరి. ఏదో ఒక చెత్త ప్లాన్ వేస్తావు, ఏం చేయాలని నీకు నువ్వే అనుకుంటావు. కానీ ప్రతిసారి ఆ బాగియే గెలుస్తుంది. కానీ ఈ నైట్ అది ఓడిపోతుంది, అవమానపడుతుంది, ఇంటి నుంచి గెంటేయబడుతుంది. బయటెక్కడో షాపింగ్ మాల్లో ఉన్న బాగీనే గెలవలేకపోయావు, అలాంటిది ఇంట్లో ఓడిస్తావా? తనకింకా పెళ్లి కాలేదని, తన మెడలో తాళి లేదు అని ఇందాక అది గెలిచింది. దాన్ని అడ్డు పెట్టుకుని నైట్ దాన్ని ఓడిస్తాను. ఎలా ఓడిస్తావు? బుజ్జం అనాథ కాదు, బాగి కూతురు అని అమరేంద్రకి ప్రూవ్ చేస్తాను. పెళ్లి కాకుండానే తల్లయిందని నింద వేస్తాను. అలాంటిది ఇంట్లో ఉండకూడదు అని గెంటేస్తాను. అందరి ముందు దాన్ని అవమానపరిచి పంపించేస్తాను. సూపర్ ఐడియా మనోహరి. ఇంత మంచి ప్లాన్ పెట్టుకొని మాల్లో చెత్త ప్లాన్ ఎందుకు వేసావు? ఈ ప్లాన్ ఆ ప్లాన్కి ట్రయల్ లాంటిదే. నిజానికి ఇప్పుడు కూడా నేనే గెలిచాను. తనకి పెళ్లి కాలేదని బాగి చెప్పిన మాటే దాన్ని ఓడిస్తుంది. సెలక్షన్ నేను చూసుకుంటాను. మీ సెలక్షన్ మీరు చూసుకోండి, వెళ్ళండి. ఆంటీ, ఇంకో డిజైన్ చూపించండి.
అమరేంద్ర, అంజునే నాకు ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకెళ్తావా? ఇప్పుడు ఈ చిన్న పిల్లని ఎత్తికెళ్తా, నీకు బాగీకి బుద్ధి చెప్తా. ఆనంద్, ఆకాష్, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. బాలేదంటే తీసుకోవడం మానేస్తావేంటి? నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావని మాకు బాగా తెలుసు. తీసుకో. ఇదిగో, నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. నేను ఇది తీసుకుంటాను. నేను కూడా ఇదే తీసుకుంటాను. బుజ్జమ్మ ఏం తీసుకుందో? అవును, బుజ్జమ్మ ఎక్కడా? ఇప్పటిదాకా మనతోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? పదరా వెతుకుదాం. ఇవి ప్యాక్ చేయండి. ఓకే మేడం. సార్, రాతోడికి అందరికీ బట్టలు తీసుకున్నాం. పిల్లల సెలెక్షన్ అయిపోతే బయలుదేరిపోవచ్చు. సార్ సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్? ఇందాక అతనెవరు? మీరు తన భార్య అని ఫేక్ ఫోటోలు చూపించడం ఏంటి? అది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేశారు సార్. నన్ను టెన్షన్ పెట్టడానికా? నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు సార్, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పండి, ఎవరు వాళ్ళు? నాకు తెలియాలి. మిస్సమ్మ, బుజ్జమ్మ ఏమైనా వచ్చిందా ఇటు? బుజ్జమ్మ ఇటు రావడం ఏంటి? తను మీతోనే ఉంది కదా. ఇందాక మా దగ్గర ఉంది మిస్ అమ్మ, తర్వాత చూస్తే కనిపించట్లేదు.